ఎర్రగొండపాలెం పట్టణ వాస్తవ్యులు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రం మెంబర్ శ్రీ ఇమ్మడిశెట్టి వెంకట ప్రసాదరావు గారి దంపతులను కమిటీ వారు శాలువతో సత్కరించి అమ్మవారి చిత్రపటమును బహూకరించినారు. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రం త్రిపురాంతకమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నప్రసాదమునందు పచ్చిపప్పు పాయసముతో పాటు మిరపకాయ వామ్ బజ్జీని సమర్పించిన దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పాల్వంచ తిరుమల అనిల్ కుమార్ గారి దంపతులు ఈ రోజున అన్నప్రసాదమునందు పచ్చిపప్పు పాయసం మరియు పచ్చిమిరపకాయ వామ్ బజ్జీలను సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్లు జీవించేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. వీరితో పాటు గుంటూరు వాస్తవ్యులు తాళ్ళూరి అనిల్ గారు 1000 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ బి తరుణ్ చౌదరి గారు 500 రూపాయలు, ఏలూరు వాస్తవ్యులు ఆర్ సంతోష్ గారు 500 రూపాయలు, లేళ్లపల్లి వాస్తవ్యులు శ్రీ సాధు కాసిరెడ్డి గారు 500 రూపాయలు, గుంట అయ్యప్పరెడ్డి గారు 501 రూపాయి, వందనపు యోపు గారు 520 రూపాయలు, కె అప్పలనాయుడు గారు 500 రూపాయలు, బి శంకర్ బాబు గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ సురేష్ బాబు గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ వెంకట నవీన్ గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ పిపి నరసింహారావు గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు ఆల సుబ్బారావు గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ వై మూర్తయ్య గారు 500 రూపాయలు, నర్సరావుపేట వాస్తవ్యులు ఈపూరి సైదుల్ రెడ్డి గారు 500 రూపాయలు, గుంటూరు వాస్తవ్యులు ఎం భాస్కర్రావు గారు 500 రూపాయలు, నర్సరావుపేట వాస్తవ్యులు ఎం పిచ్చయ్య గారు 500 రూపాయలు, కర్నూలు వాస్తవ్యులు శ్రీ ఎన్ నితిన్ కుమార్ గారు 516 రూపాయలు, భూపతి నవీన్ గారు 300 రూపాయలు ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, బంగాళదుంప ఇగురు, క్యాబేజీ రోటి పచ్చడి, పప్పుల పొడి, చింతపండు పులిహోర, పచ్చిపప్పు పాయసం స్వీట్, పచ్చిమిరపకాయ వాంబజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థమును తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 216 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యముల రోజున కానీ, మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, పెద్దవారి పేరున కానీ అన్నదానమునందు స్వీట్ కానీ, హాట్ కానీ, పెరుగు కానీ ఏదైనా ఒక ఐటమునకు 2116 రూపాయలు విరాళమును సమర్పించిన వారికి ప్రతి బంతినందును మీ పేరును చదవబడును. అన్నదాన సత్రం తరఫున ఒక మెమోంటో శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి పూజా కుంకుమ కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించబడును. అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఫోటోను ఎస్ఎన్ భక్తి ఛానల్ ద్వారా చూపించబడును. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చేయుచున్న భక్తులకు ఏసీ అండ్ నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములను అన్ని వేళల యందు లభించును. రూము కొరకు 9490387155 నెంబరుకు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రం త్రిపురాంతకం. ఏమని చేస్తున్నారు సార్? గుంటూరు నుంచి వస్తున్నాను. నేను మా బ్యాచ్ మొత్తం దాదాపు 20 మంది ఉన్నాము. నా పేరు సురేష్ బాబు. ఇక్కడ అమ్మవారి దర్శనానికి, అయ్యవారి దర్శనానికి వచ్చాము.
ఇక్కడ ఆర్యవైశ్య సేవా సంఘం అన్నదాన సత్రంలో లంచ్ చేయడం జరిగింది. చాలా చక్కగా పెళ్లి భోజనానికి వడ్డించినట్టుగా ఒక్కొక్క ఐటెం కోరి మరి అడిగి 4-5 సార్లు వచ్చారు. మేము చాలా ఆశ్చర్యపోయాము. కానీ అన్ని ఐటమ్స్ కూడా చక్కగా ఉన్నాయి. పెళ్లి భోజనం లాగా వడ్డించారు. అన్నదానంలో ఇంత చక్కగా నీట్గా ప్లస్ మర్యాదగా ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బృందం మొత్తం కూడా చాలా హ్యాపీ. ఇట్లాంటి వీళ్ళు ఇంకా ఎక్కువ మందికి చేయాలని కోరుకుంటూ రూములు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడే ఏసీ రూములు కూడా 6 ఉన్నాయి సార్. మనం ముందుగా బుక్ చేయడానికి దీంట్లో మేము యూట్యూబ్లో పెడతాం సార్, ఫోన్ నెంబర్తో సహా పెడతాము. మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు సార్. వాస్తవం సార్, ఇక్కడ అన్నదాన సత్రం అనేది ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసినప్పటికి కూడా అది కులమతాలతో సంబంధం లేకుండా దూర ప్రాంతం నుంచి ఇచ్చేసినటువంటి యాత్రికులు మొత్తానికి భోజన వసతి కావాలనే ఉద్దేశంతో అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. సార్, ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా చాలా సంతోషం ఉంది. యాక్చువల్గా మేము ఆ టైంలో వచ్చాము, 1 గంటకి. దర్శనం కూడా ఉండదో అనుకున్నాం. దర్శనం ఉండడంతో పాటు అక్కడ దర్శనం వారు చెప్పారు, ఇక్కడ ఆర్యవైశ్య సత్రంలో మీకు మేము వ్యాన్లో వచ్చాము. వ్యాన్ చూసి మేము అనుకుంటూ ఉంటే వారు విని దగ్గరికి వచ్చి చెప్పారు, ఇక్కడ సత్రం ఉంది, మీరు వెళ్ళి మీ అందరూ బ్యాచ్ వెళ్ళొచ్చు అని చెప్పి వారు చెప్తే ఇటు వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే చక్కగా పెళ్లి భోజనం వల్లే చక్కగా ఆహ్వానించి ఎవరు ఏంటి ఏమి అడగకుండా చక్కగా పెళ్లి భోజనం వల్లే ఇచ్చారు. చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్రంలో ఆర్యవైశ్య సత్రాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. చెప్పండి మేడం, ఏ నుంచి వస్తున్నారు? మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. శ్రీశైలంలో మేము మా డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకొని గురువు గారితో పాటు మేము 20 మంది మొత్తం కలిపి వచ్చాము. అమ్మవారిని దర్శించుకున్నాము. అన్నదాన సత్రం ఎక్కడుందా అని వెతుకుతుంటే అక్కడ టెంపుల్లో ఒకరు చెప్పారు, ఇలా ఆర్యవైశ్య ఒక సత్రం ఉంది, అక్కడికి వెళ్తే 30 మెంబర్స్ ఏంటి 50 మెంబర్స్ కూడా భోజనం దొరుకుతుంది అన్నారు. అందుకే మేము చాలా హ్యాపీగా వచ్చాము అక్కడి నుంచి ఇక్కడికి. మా మీద ఉన్న మంచి అభిప్రాయానికి ముందు వాళ్ళకి దేవస్థానం వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకోవాలి మేడం. మేము థ్యాంక్ యూ. మాకైతే కడుపు నిండా భోజనం పెట్టారు. అసలు విందు భోజనంలా ఉంది భోజనం అయితే. చాలా ఇంప్రెస్ అయ్యాం మేమైతే. సో అసలు ఎక్కడ చూడలేదు మేము ఇలా అన్నదానం ఇంత విందు భోజనంలా ఉండడం. ఇదే ఫస్ట్ టైం చూడడం యాక్చువల్గా అయితే. చాలా బాగుంది. ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం కంపల్సరీగా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. వస్తే మేడం, ఇప్పుడు మనకన్నా ఎక్కువ ఐటమ్స్ ఇప్పుడు మనకు ఎంతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. బఫే సిస్టమ్ రావడం లేదంటే బర్లీగా వచ్చేసి తినక కొంత పడేయడం జరుగుతుంది. ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? సార్, అసలు ఎంత బాగుందంటే అసలు ఒక్క మెతుకు కూడా వదలాలనిపించట్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు అన్ని టేస్టులు బాగున్నాయి సార్. అసలు ఏది వదలాలనిపించలేదు. ప్లేట్ అయితే చాలా క్లీన్గా తిని వచ్చాం మేమైతే. చాలా బాగుంది సార్. అసలు ఎక్కడ ఇలా చూడలేదు మేము. ఇంకోటి మేడం, ఇప్పుడు అందరి భోజనం పూర్తయినంత వరకు అందరిని అలాగే ఆపుతున్నాం కాబట్టి కొంచెం లోపల ఏదైనా ఫుడ్ మిగిలినప్పుడు కూడా ముందుగా భోజనం చేసిన వాళ్ళు ఆ గ్యాప్లో కూడా అది కూడా కొంచెం తినడానికి అవకాశం ఉంటుంది. అవును సార్, చాలా మంచి ఐడియా సార్ ఇదైతే మాత్రం. ఫస్ట్ మనం ప్రేయర్తో స్టార్ట్ చేస్తున్నాము. అసలు నిజంగా ప్రేయర్తో స్టార్ట్ చేసి అందరు లేచి ఒకేసారి. ఇదివరకు పాత రోజుల్లో కూడా అంతే కదా సార్, అందరూ భోజనం అయిపోయిన తర్వాతే లేచేవాళ్ళు. సో మీరు అదే ఫాలో అవుతున్నారు. పాత రోజులు మళ్ళీ గుర్తుకొస్తాయి సార్. నిజంగా మన సాంప్రదాయాలు మన విలువలను కాపాడుకోవాలి మేడం. మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మాకు ఇంత గొప్ప భోజనం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా శుక్రవారం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆర్యవైశ్య అన్నదాన సత్రంకు ఇచ్చేసి తప్పక భోజనం చేసి చెప్పండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మా ఏ నుంచి వస్తున్నారు? మేము వచ్చేసి వినుకొండ నుంచి అండి. వినుకొండ నుంచి. అమ్మవారి దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం కూడా. ఓకే. శివాలయం దగ్గరికి వెళ్ళారమ్మా? ఇంకా వెళ్ళారా? వెళ్ళామండి, చాలా బాగుంది. శివాలయం దర్శనం కూడా బాగా జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా? చేసామండి. ఎలా అనిపించింది?
ఇంత మంచి అట్మాస్ఫియర్లో చాలా నీట్ అండ్ క్లియర్గా పెట్టారు. Thank you. ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. ఓకే, ఇంత మంచి సెటప్, అలాగే మీ ప్రాపర్గా గైడెన్స్, ప్రతి ఒక్క పూజా విధానం మీ బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ. ఎప్పుడు భోజనం చేయడమే కానీ ఇంత మంచిగా పూజా విధానాన్ని మేము దగ్గరుండి వీక్షించాము, అలాగే మేము కూడా చేసాము. Okay. చాలా బాగుంది. మేడం ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా ఉంటుందా? అలాగేం లేదు. ఓకే, కూర్చొని భోజనం చేయడం వల్ల తృప్తిగా భోజనం చేయడం జరుగుతుంది ఒకటి, అలా కాకుండా వేస్టేజ్ ఎక్కువ పోదు. అవునండి. ఇంకా ఏమైనా భోజనంలో మార్పులు చేర్పులను కోరుకుంటున్నారా? అలా ఏం కోరుకోవట్లేదు కానీ ఇంత మంచిగా చేస్తున్నందుకు చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేము కూడా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ నెక్స్ట్ యూ, టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఎవరి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అమ్మవారి దర్శనం అయిపోయింది మేడం? మంచిగా జరిగింది దర్శనం. దర్శనం బాగా జరిగింది. చాలా బాగుంది. శివాలయం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. శివాలయం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా? చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని క్షేత్రాలకు వెళ్తున్నాం కానీ ఇక్కడ ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలానే కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. అండ్ ఫుడ్ వైజ్ కూడా చాలా క్లియర్గా సెకండ్ టైం వచ్చి కూడా అడగడము చాలా మంచిగా అనిపించింది. పూజ అన్నీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. మేడం ఈ మేనేజ్మెంట్ ఆర్యవైశ్యం లేనప్పటికీ కూడా కులం మతాలతో సంబంధం లేకుండా అది ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలుకి ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ థింగ్ ఆర్యవైశ్యానే వస్తారేమో అనుకున్నాం. అసలు అలా ఏమి వేరియేషన్ ఏం లేకుండా, డిఫరెన్స్ లేకుండా అన్ని కాస్ట్ వాళ్ళని ఎలో చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ అది చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ ఇలా నేను ఎక్కడ చూడలేదు కూడా. అండ్ కేరింగ్ కూడా, ఎవ్రీథింగ్ కేరింగ్ చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంకా ఏమన్నా కావాలా అడిషనల్గా అది ఎక్కడే చేయరు కూడా అలా సెకండ్ టైం సర్వీస్ అనేది. సో అన్నీ బాగున్నాయి. అస్సలుగా ఎప్పుడైనా మళ్ళీ రావాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా మేము కూడా ఇలాంటివి అసలు అదే దానాలు అవి ఇవి చేయాలన్న థాట్ వస్తుంది చూస్తుంటేనే. థ్యాంక్ యూ మేడం. మేడం ఒకేసారి ఎక్కువగా వడ్డించి అది వేస్టేజ్ చేసే దానికన్నా కూడా ఒకటికి 2 సార్లు ఏమి కావాలో అడిగి వడ్డించడం అనేది పదార్థం వేస్ట్ కాకుండా ఉంటుంది. తినే యాత్రికులు కూడా తృప్తిగా తినడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇది మంచి ఐడియా. సెకండ్ టైం అడుగుతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం కొంచెం పెట్టినా ఎట్లా పెట్టినా అట్లా ఏం అనిపించలేదు. ఫస్ట్ ఇంకా వెంటనే సెకండ్ టైం వస్తూనే ఉన్నారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్. సో అలాంటి డిఫరెన్స్ ఏం అనిపించలేదు. తక్కువ పెట్టారన్న ఫీలింగ్ కూడా లేదు. ఫుల్గా పెట్టే పంపిస్తున్నారు. ప్రశాంతంగానే అనిపించింది. అదే ఒకటి మేడం, మనము చివరి దాకా అందరి భోజనం కంప్లీట్ అయ్యేదాకా ఉంచడం వల్ల కొద్ది గొప్పల పదార్థం మిగిలినా కూడా దాన్ని కంప్లీట్గా తిని వెళ్ళమని చెప్తున్నా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళండి అని ఎవరు అనగడు. కంప్లీట్ చేసుకొని ప్రశాంత్ తిని వెళ్ళండి అమ్మ అంటున్నారు. అది చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే మేడం. చెప్పండి సార్, ఎవరి నుంచి వస్తున్నారు? మేము నంద్యాల నుంచి వస్తున్నామండి. నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణం. గతంలో వచ్చినారు సార్ తిరుపతికి? లేదు, మొదటిసారి వస్తున్నాము. అమ్మవారి దర్శనం దివ్యంగా జరిగింది. ఓకే, అమ్మవారి ఆశీస్సులు మాపై ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ ఆర్యవైశ్య అన్నదాన సమాజం వారు ఏర్పాట్లు, వారు భోజన వసతి అద్భుతంగా ఉన్నాయి. ఓకే, ఇంట్లో కంటే చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసినారు. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నిండా తిని తృప్తిగా మీ సేవలను ఆశీర్వదించి వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని చెప్పి ఆ అమ్మవారు మీకు ఆ శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. సార్ భోజనంలో ఇంకేమైనా మార్పులు చేర్పులైనా కోరుకుంటున్నాను? ఏం లేవండి, చాలా బాగున్నాయి. నో ప్రాబ్లం. అన్ని బాగున్నాయి. కర్రీస్ కానీ, రైస్ కానీ ఏం లేదు, వాడు కానీ ఏం లేదు, అన్ని బాగున్నాయి.